హలో నమస్తే. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్టీలకు, ప్రభుత్వాలకు ఒక 60 నెలల సమయం ఉంటుంది. ఈ 60 నెలలు పాలించే అవకాశం రాజ్యాంగం వాళ్ళకిస్తుంది 5 సంవత్సరాల పాటు. ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందో, 3 నెలల ముందో మళ్ళీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన దృష్టి పెడతారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఏం చేశాం 5 ఏళ్ళు, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మళ్ళీ ఏం చేస్తాం అనే దానిపైన ప్రజలకు తమ వెర్షన్ ఏంటో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. ఇవన్నీ పార్టీలకు సంబంధించిన కార్యక్రమంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు మాత్రం వచ్చే ఎన్నికలపైన అప్పుడే ఫోకస్ పెట్టినట్టు కనపడుతోంది. వచ్చే ఎన్నికలపైన అప్పుడే ఫోకస్ పెట్టడం మాత్రమే కాదు, వచ్చే ఎన్నికల పట్ల ఇప్పటి నుంచే కొంత ఆందోళన కూడా చెందుతున్నట్లు కనపడుతోంది. ఇటీవల ఏపీ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కార్యకర్తలతో. ఆయన చెప్పిన దాని ప్రకారం ఎన్నికల్లో గెలవాలంటే కేవలం సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తే సరిపోదు. ఎన్నికల్లో గెలవాలంటే కేవలం ప్రాజెక్టులు తీసుకొస్తే, పెట్టుబడులు తీసుకొస్తే సరిపోదు. ఇది ఇటీవల ఎన్నికల్లో రుజువైంది. కాబట్టి ఇవి 2 కాకుండా ఇంకా ఏదో చేయవలసి ఉంది. ఆ ఇంకా ఏదో ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉండడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలు ఏమనుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. ఈ పని చేయకపోతే మనం ఎన్నికల్లో గెలవం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి అంటూ నారా లోకేష్ మాట్లాడడం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా మొన్నే 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాల సమయం ఉండగానే సంక్షేమ కార్యక్రమాలు ఇంపార్టెంట్ కాదు. సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే ఇంపార్టెంట్ కాదు. అభివృద్ధి నిధులు తీసుకురావడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు. గెలవడానికి ఇంకేదో కావాలి, దానిపైన దృష్టి పెట్టండి అంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడడం అనేది ఆసక్తిని కలిగించింది. ఆయన కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశారు. కానీ అక్కడ ఆమె దారుణంగా ఓడిపోయారు. తమిళనాడులో డీఎంకే సర్కారు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చింది. అనేక కంపెనీలు తీసుకొచ్చింది. దక్షిణాదిలో చాలా పెద్ద ఎత్తున కంపెనీలను ఆకర్షించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. పారిశ్రామిక వృద్ధి రేటు తమిళనాడులో చాలా బాగా ఉంది. అటువంటి రాష్ట్రంలో స్టాలిన్ ఓడిపోయాడు. స్టాలిన్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. సో ఈ 2 కళ్ళ ముందు మనకి ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కాదు, ప్రజలతో సంబంధాలు. కాబట్టి దానిపైన దృష్టి పెట్టండి అంటూ ఆయన చెప్పారు. చాలా మంచి విశ్లేషణ అది. చాలా మంచి అబ్జర్వేషన్ అది. ఆ అబ్జర్వేషన్ ఆయన చెప్తున్నారు. ఆ అబ్జర్వేషన్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా పాటించాలంటే పార్టీకి సంబంధించిన క్యాడర్ సంతృప్తిగా ఉండాలి. పార్టీకి సంబంధించిన క్యాడర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల, చేస్తున్న అభివృద్ధి పట్ల క్యాడర్ కూడా పార్టీ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఏ రకంగా సంతృప్తికరమైన పరిపాలన అందిస్తున్నామని అనుకుంటున్నారో, అదే రకమైన పరిస్థితి కార్యకర్తలు కూడా అనుకుంటే, పార్టీ వర్కర్ కూడా అనుకుంటే, అప్పుడు ప్రజలతో వాళ్ళు సరైన సంబంధాలు మెయింటైన్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. పైనుంచి వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే ఉండి, కింద నుంచి ఫీడ్‌బ్యాక్‌ని గనక పార్టీ నాయకత్వాలు తీసుకోలేకపోతే, అప్పుడు ప్రజలతో సంబంధాలు మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. సో, దాని మీద దృష్టి పెడతారో చూద్దాం. ఒకటి లాజిక్ వాళ్ళకి గెలవడానికి ఇవి 2 కాదు ఇంకేదో కావాలి అని అనిపించింది నారా లోకేష్ గారికి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా చేస్తే, పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చెప్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలే గెలిపించవు. సంక్షేమ కార్యక్రమాలే గెలిపించే పని అయితే వైసీపీ గెలిచేది కదా, ఎందుకు ఓడిపోయింది అన్నారు. నారా లోకేష్ వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలననే ఎగ్జాంపుల్గా చెప్పారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో గెలిపించవు అని. ఇక వీళ్ళ వర్షన్ ఇలా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పర్యవేక్షణ కోసం అక్కడికి వెళ్ళారు ఆయన. అక్కడికి వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ ఏంటంటే, ఆయన నిష్ఠూరం మొదలుపెట్టారు. మేము ఎన్నికల్లో గెలవడానికి సంబంధించిన గెలుస్తామా లేదనే ఆందోళన ఆయనలో కనిపించింది. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ వరుసగా 3 సార్లు గుజరాత్లో ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా ఢిల్లీలో ప్రధానమంత్రిగా 3 సార్లు విజయం సాధించారు. సో ఆయన ప్రజల పట్ల కమిట్మెంట్‌తో పనిచేసుకుంటూ పోతుంటే, ప్రజలు కూడా గెలిపిస్తూ ఉంటే, ఆ రాష్ట్రం, దేశం బాగుపడుతూ ఉన్నాయి. కానీ మన దగ్గర మాత్రం పరిస్థితి వైకుంఠ పాలిలా తయారైపోయింది. ఒక 5 ఏళ్ళు ఇస్తున్నారు, మళ్ళీ గుంజేస్తున్నారు. ఒక 5 ఏళ్ళు ఇస్తున్నారు, మళ్ళీ గుంజేస్తున్నారు. ఇలా ఉండకూడదు. కంటిన్యూస్‌గా మమ్మల్ని గెలిపించాలి అంటూ ఆయన ప్రజలను అభ్యర్థించడం చూశాం. మీ పరిపాలన 2 ఏళ్ళే అయిపోయింది. ప్రజలు ఇంకా మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు లాంటి ఇంప్రెషన్ ఇప్పుడు మీకు తెలిసే పరిస్థితే లేదు. అప్పుడే గెలిపించకపోతే ఎలా? గెలిపించకపోతే నష్టపోతారు. గెలిపించకపోతే మీకే నష్టం. గెలిపించకపోతే రాష్ట్రానికే నష్టం. ఈ తరహా వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి 3 ఏళ్ల ముందుగానే మాట్లాడడం అనేది, ఆయన ప్రజలకు సమాచారం ఇవ్వదలుచుకున్నారేమో కానీ, క్యాడర్‌లో స్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఓటమికి సంబంధించిన భయం ముఖ్యమంత్రిలో కనిపిస్తుందా అని అనుకునేలా చేస్తుంది. ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావనే అవసరం లేని చోట మమ్మల్ని ఎలా ఓడిస్తారు అని ఇప్పుడే మాట్లాడడం అనేది అప్రస్తుతంగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. గడిచిన ఎన్నికల్లో 90% పైగా స్ట్రైక్ రేట్‌తో మిమ్మల్ని గెలిపించారు ప్రజలు.
90% పైగా స్ట్రైక్ రేట్‌తో గెలిపించిన ప్రజలు 94% ఆల్‌మోస్ట్ ఆ మాటకొస్తే. 94% స్ట్రైక్ రేట్‌తో గెలిపించిన ప్రజలు 2.5 ఏళ్లుగా మీరు అద్భుతంగా 20,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. పెన్షన్‌లు ఇచ్చామని చెప్తున్నారు. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్తున్నారు. అమరావతిని పరిగెత్తిస్తున్నామని చెప్తున్నారు. పోలవరం పూర్తి చేస్తాం 27 కల్లా అని చెప్తున్నారు. ఇన్ని చెప్తున్న తర్వాత కూడా మళ్ళీ గెలిపిస్తారో లేదో, గుంజుతారేమో అనే బాధ, ఆందోళన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని పార్టీ క్యాడరే ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఎన్నికలకు ఇంత ముందుగా ప్రజలనే దోషులను చేస్తూ మీరు ఓటేయకపోతే ఎలా? మమ్మల్ని గుంజేస్తే ఎలా? గుంజకుండా చూసుకోండి. ఇటువంటి వార్నింగ్స్, ఇటువంటి ఒక నిష్ఠూరం అంటాం. నిష్ఠూరం ఆడడం ప్రజల్ని అప్పుడే ఆయన మొదలుపెట్టారు. ఇది పార్టీ క్యాడర్‌కి ఏమాత్రం మంచిది కాదు. అయితే లోకేష్ చెప్తున్నట్లుగా ఎన్నికల్ని ఈ రెండిటి కోణంలో కాకుండా ఇంకేదో ఉంటుంది ఆ కోణం. ఇంకేదో ఏంటంటే ప్రజలతో దగ్గరగా ఉండడం అనే మాట మాట్లాడారు. ఆ మాటలకు పరిమితం కాకుండా పార్టీ క్యాడర్‌ని ఆ దిశగా నడిపించగలిగితే రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే 3 ఏళ్ల ముందే ఎన్నికలకు సంబంధించిన భయం, ఎన్నికలకు సంబంధించిన ఆందోళన కూటమి నాయకులకు పట్టుకుంది ఇలాంటి మెసేజ్ బయటకి స్ప్రెడ్ అవుతే అది కూటమికి, కూటమి నాయకులకి మాత్రం మంచిది కాదు.